హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక చిన్న మినీ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదంతా ఎలా వస్తుంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇదైతే నేను మా హస్బెండ్ కోసం చేశాను అనమాట, మా హస్బెండ్ బర్త్డే కోసం. సో అందుకని చిన్న కేక్ కాబట్టి మా ఇంట్లో ఉన్న చాలా చిన్న గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇదైతే ఎగ్లెస్ కేక్ కాబట్టి నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు కర్డ్ తీసుకుంటున్నాను. ఈ ప్యాకెట్లోని ఫస్ట్ కొద్దిగా వాటరీగా వచ్చింది, అదైతే తీసేసాను. సో థిక్గా ఉన్న కర్డ్ని మాత్రమే తీసుకున్నాను మిక్సీ జార్లోకి. అండ్ ఈ గ్లాస్తో ఒక గ్లాసు షుగర్, అది కూడా ఈ కర్డ్లోకి యాడ్ చేసేస్తున్నాను. నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను, ఆరెల్స్ బీటర్ ఉన్న బీటర్తో చేసుకోవచ్చు. అలాగే ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. అండ్ కాచి చల్లార్చుకునేది అయితే సరిపోద్ది. అండ్ హాఫ్ గ్లాస్ అయితే కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను, ఫ్లేవర్లెస్. అండ్ ఇది వెనిలా కేక్ కాబట్టి వెనిలా ఎసెన్స్ ఒక 1 కప్ తీసుకున్నాను. ఆరెల్స్ ఇలాచీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ మంచిగా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకుంటే ఒక మంచి లిక్విడ్ అయితే ఫామ్ అవుతుంది. అది చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కేక్ని మైదా పిండితోనే చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే చూసారా, నేనైతే చాలా స్మూత్గా బ్లెండ్ చేసేసాను అనమాట. ఒక మంచిగా ఫామ్ అయింది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అండ్ గిన్నె మీద స్ట్రైనర్ పెట్టుకొని, నాకు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండి పట్టింది. ఈ స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. జల్లించేసుకోవడం వల్ల ఏంటంటే లమ్స్ అనేవి ఫాస్ట్గా ఫామ్ అవ్వవు అనమాట. అండ్ అలాగే 1 స్పూను బేకింగ్ పౌడరు, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా. అండ్ చాక్లెట్ కేక్ కాబట్టి నేనైతే 1 స్పూను కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇది మనకి బయట సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. దీన్ని మంచిగా జల్లించేసి లమ్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా తీసేసి బయటికి పడేయండి, ఉండలేమని ఉంటే. అండ్ దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవచ్చు, లేకపోతే యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్. సింపుల్గా హ్యాండ్ యూజ్ చేసి కూడా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ హ్యాండ్ ఈజ్ ద బెస్ట్ బ్లెండర్ అనిపిస్తుంది సమ్టైమ్స్. సో నేనైతే ఇలా కలిపేసాను అనమాట. అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనకి థ్రెడ్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇంకో గిన్నె తీసుకొని దానికైతే నేను ఆయిల్ గ్రీస్ చేశాను, ఇంకా పౌడర్ ఏమీ గ్రీస్ చేయలేదన్నమాట. సో ఇందులోకి తీసేసుకున్నాను కంప్లీట్ బ్యాటర్ని. అండ్ ముందుగానే నేను శాండ్ని ప్రీహీట్ చేసి పెట్టాను కడాయిలోని. సో అందు మీద ఇది ప్లేస్ చేసేసుకుంటే సరిపోద్ది. ప్రీహీట్ అనేది 15 మినిట్స్ హైలో పెట్టండి, ఇలాంటి శాండ్ కానీ లేకపోతే సాల్ట్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు. లేకపోతే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రీహీట్ చేసుకుంటాము. సో నేనైతే ఇక్కడ పెట్టేసి ఒక లిడ్ అనేది క్లోజ్ చేసేసాను అనమాట, ఆవిరది బయటికి వెళ్ళిపోకుండా కంప్లీట్గాను. అండ్ ఫుల్ సిమ్లో పెట్టేశాను. 30 మినిట్స్ ఎగ్జాక్ట్గా పడుతుంది ఇది బేక్ అవ్వడానికి కంప్లీట్గాను. సో మీరు కావాలంటే మధ్య మధ్యలో ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. నేను ఒకసారి ఓపెన్ చేశాను, ఇదైతే బాగానే పొంగింది కానీ ఇంకా మధ్యలో కుక్ అవ్వలేదన్నమాట. సో నేను ఎలా చెక్ చేసుకున్నానంటే జస్ట్ నైఫ్ని ఒకసారి పోక్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసారా, కొద్దిగా చెమ్మగా వచ్చింది కదా, సో ఇంకా కుక్ అవ్వలేదని అర్థం. సో నేనైతే కంప్లీట్ 13 మినిట్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందనమాట. సో తీసి బయటన కంప్లీట్గా వదిలేయాలన్నమాట. లైక్ అది బాగా కూల్ అయిపోవాలి, 100% కూల్ అయిపోవాలి. అప్పుడే డీమౌల్డ్ అనేది ఈజీగా అయిపోతుందండి. చూసారా, కేక్ అయితే చాలా ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. అండ్ చాలా స్మూత్గా, చాలా పఫీగా వచ్చింది. అండ్ నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ కేక్, చాలా స్మూత్గా వచ్చింది. యూ కెన్ అబ్జర్వ్ హియర్. క్రీమ్ లేనప్పుడు మీరు ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి అప్పుడప్పుడు వండి పెట్టడానికి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ కేక్. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వితౌట్ క్రీమ్ కూడా మనం తినవచ్చు. అండ్ నేను ఇక్కడైతే ఆల్రెడీ ముందే విప్పింగ్ క్రీము అండ్ చాక్లెట్ గనాచ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానో తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఇక్కడైతే కేక్ని 3 స్టెప్స్ కింద కట్ చేసేస్తున్నాను అనమాట, 3 లేయర్స్ కింద. కేక్ చిన్నదే కాబట్టి నేనైతే జస్ట్ చాక్ని అయితే యూజ్ చేస్తున్నాను. మనకి చాక్తో కూడా పర్ఫెక్ట్ లేయర్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే షుగర్ సిరప్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేనైతే విప్పింగ్ క్రీమ్తో కేక్ తయారు చేయడం. 100% కాదు కానీ 99% అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చిన్న మిస్టేక్స్ చేశాను అనమాట, చాలా బేసిక్ మిస్టేక్స్. ఫస్ట్ టైం చేయడం వల్ల మేబీ తడబడి ఉంటాను, బట్ ఇట్స్ ఓకే. నేనైతే నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేసి డెఫినెట్గా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను.
బేసిక్ కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇదే చెప్పాను కదా ఫస్ట్ టైం విప్పింగ్ క్రీమ్తో చేయడము. అండ్ నార్మల్ వేరే క్రీమ్తో అయితే చేశాను కానీ బటర్ క్రీమ్తో. బట్ బటర్ క్రీము ఈ క్రీము విప్పింగ్ క్రీము చాలా డిఫరెన్స్ కదా. అండ్ ఈ క్రీమ్ని అప్లై చేయడం కూడా ఒక ఆర్టే అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే బేస్ మూవ్ అవ్వకుండా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అయితే రాసాను. సో అది పెట్టిన తర్వాత కొద్దిగా షుగర్ సిరప్ అయితే యాడ్ చేశాను. తర్వాత దాని మీద మళ్ళీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను. సో దాని మీద మళ్ళీ చాక్లెట్ గనాచే యాడ్ చేశాను. బట్ నాకైతే ఇది ప్రాపర్గా చేయడం రాలేదన్నమాట. బట్ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా చేస్తానేమో అనిపించింది. అండ్ సిమిలర్గానే 2 లేయర్స్ కూడా అలాగే చేశాను అనమాట. కొద్దిగా షుగర్ సిరప్ యాడ్ చేసి అలాగే విప్పింగ్ క్రీము అలాగే చాక్లెట్ గనాచే యాడ్ చేసి 3 లేయర్స్ని పెట్టుకున్నాను. బట్ నాకు మధ్య లేయర్ ఎందుకు జరిగిపోతూ ఉండేదన్నమాట. ఐ థింక్ చాక్లెట్ గనాచ్ వల్ల జరిగిపోతూ ఉంది. సో అదొకటే నాకు తెలిసింది అనిపించింది. అండ్ ఇంకా నాకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్తో అయితే ఇంకైతే కేక్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసాను అనమాట. సో ఇంట్లో వాళ్ళకే కాబట్టి కొద్దిగా డిజైన్ ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పి ఫ్లేవర్ నాజల్స్ తీసుకొని చుట్టూరు ఫ్లేవర్స్ అయితే వేసాను. ఐ థింక్ ఇక్కడ చాక్లెట్ గనాచ్ వల్ల చిన్న డిస్టర్బెన్స్ అంతే, లేకపోతే రిమైనింగ్ అంతా బాగానే వచ్చింది. ఇలా కంప్లీట్గా ఒకసారి క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే కొద్దిగా విప్పింగ్ క్రీమ్ ఎక్కడైతే రూమ్ టెంపరేచర్లో కూల్ డౌన్ అయిపోతుందో కొద్దిగా అయితే అది టైట్ అయిపోద్ది. అండ్ కేక్ కింద షీట్ అనేది నేను ఎప్పుడుదో కేక్ది అది దాచి ఇప్పుడు యూస్ చేశాను అనమాట. ఫైనలీ హియర్ ఈస్ ద అవుట్పుట్. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బాయ్.